ఇది ఫస్ట్ నుంచి అప్పుడు కూడా విష ప్రచారమే చేశారు. కొన్ని నీళ్లు నిలబడ్డాయి, కరెక్ట్, నోడు. ఇప్పుడు అమరావతిలో కూడా నీళ్లు నిలబడ్డాయి, మరి ఎందుకు కడుతున్నారు? బేసిక్ గా అక్కడ ఎత్తుకు కట్టాలి, అండర్లో తప్పులేదు, అడగడంలో తప్పులేదు, లేదా అట్లాంటి క్యాన్సిల్ చేసి వేరే చోటి నువ్వు. ఇంకోటి ఊరు చివర కట్టారు, శ్మశానాలకు కట్టారు, అది పచ్చి బూతు పదం, పచ్చి మొరట పదం. ఉండొచ్చు నీళ్ళు నేను చెప్తోంది అదే. ఎప్పుడైనా పొలంలో తీసుకుంటారండి, పొలం ఎత్తుగా ఉంటదా? ఉండదు, పొలం ఎప్పుడు పొలంగానే మరి వేసేటప్పుడు ఇప్పుడు నువ్వు అమరావతి కట్టేదైనా పొలంలోనే కదా, తర్వాత లెవెల్ లేపుతున్నావు కదా. టిట్కో ఇల్లు కట్టినప్పుడు ఏమన్నా నువ్వేమన్నా ఆకాశం నుంచి కట్టావేంది? పొలాలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పొలం లోపలికే ఉంటది, లోతుగానే ఉంటది, నీళ్ళు నిలబడతాయి. తర్వాత నువ్వు లెవెలింగ్ చేసేటప్పుడు పైకి లేపుతావు, అంతే కదా బేసిక్ గా. చెరువులో కడితే తప్పు, నదిలో కడితే తప్పు, నో డౌట్. అట్లాంటి ఎక్కడైనా కడితే క్రైమ్ మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు విజయవాడలో నేను చూశాను, ఆ నున్న దగ్గర ఉన్నాయి కట్టారు, దగ్గరగా వేలల్లో ఇళ్ళయి. అవి దాటిన తర్వాత మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి, యువతల ఊరుంది, కాకపోతే ఊరు చివరే అది, నో డౌట్. బట్ వేలల్లో ఇళ్ళు, రోడ్లు గీడ్లు అన్ని వేసుకుని ఉన్నారు అక్కడ. బిగించేస్తే కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే ఖాళీ స్థలం అన్నప్పుడు ఎప్పుడైనా సరే దానికి కొన్ని సమస్యలు ఉంటాయి, ఏ ఖాళీ స్థలానికైనా. ఇప్పుడు మాకు మొన్న ఉడా కాలనీ, ఉడావాడే ఫ్లాట్లు వేసి ఇచ్చింది మాకు.